హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనండి మీ ఆశా రాజేష్. సో ఈరోజైతే నేను తొట్లకొండ బీచ్ అయితే వచ్చేసానండి. ఈరోజు సండే కదా. సో మా పాప బీచ్కి వెళ్దాము అంటే ఆర్కే బీచ్ వెళ్దామన్నది యాక్చువల్లీ. సో ఈరోజు సండే అక్కడ ఆర్కే బీచ్ అంటే బీభత్సంగా జనాలు ఉంటారు, అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడైతే ఎవరు ఉండరు తొట్లకొండ బీచ్. సో మంచిగా ఆడుకోవచ్చు అనేసి నేను ఇక్కడైతే తీసుకొని వచ్చేసాను. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి. సో చూస్తున్నారు కదా, మేమైతే బండి పార్కింగ్ చేసుకొని వచ్చేసాము. సో మా చిన్న పాప నేనైతే వచ్చాము. సో ఇదేనండి కనిపిస్తుంది కదా, ఇదే తొట్లకొండ బీచ్ అండి. మనం ఇప్పుడు చూసింది పార్కింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా తొట్లకొండ బీచ్. అది మనకి కనిపిస్తుంది కదా ఎదురుగా, అదైతే తొట్లకొండ అండి. అక్కడ బుద్ధుడు విగ్రహం అన్నీ ఉంటాయండి. అదే ఈ తొట్లకొండ బీచ్కి ఫేమస్ అండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో నేనైతే ఆ కొండ మీదకైతే ఇప్పుడు వెళ్ళట్లేదు, జస్ట్ ఓన్లీ బీచ్కి మాత్రంగానే వెళ్తున్నాము. మన నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో అక్కడ పైనుంచి ఆ కొండ ఎక్కితే వ్యూ కూడా చాలా బాగుంటుంది. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఫుల్గానా. సో ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్ళిపోదాం పదండి. ఇదేనండి లోపట బీచ్, లోపలికి వెళ్ళడానికి, తొట్లకొండ బీచ్ లోపలికి వెళ్ళడానికి ఇదైతే ఇప్పుడు చూడండి, ఇది కొత్తగా కట్టారు ఇది. సో ఇది వాష్రూమ్స్ అనుకుంటా అండి, పాకల్లాగా వేశారు కదా, బాగుంది కదా మొత్తం అంతా కూడా. చూడండి, ఇది వాష్రూమ్స్ ఇవన్నీ కూడా. ఒకప్పుడు మేము వెళ్ళేటప్పుడు అయితే ఇవన్నీ ఏమీ లేవు, ఇప్పుడే రీసెంట్గా కట్టారండి. అదిగో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో మనకి బీచ్ అంతా కూడా. ఇక్కడ రెస్ట్ రూమ్ కూడా ఉందండి. అక్కడ బీచ్లో మనకి ఆడుకొని వస్తారు, తడిచిపోయి వస్తారు కదా. సో ఇక్కడ అంతా డ్రెస్ చేంజింగ్ అలా అంతా కూడా ఉంది. సో ఇది రెస్టారెంట్, ఇదంతా కూడా రెస్టారెంట్ అండి. మనకి బీచ్కి వచ్చి కూర్చొని ఇక్కడ డిన్నర్ చేయొచ్చు. మార్నింగే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉందండి. చూసారు కదా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా, అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి ఫుడ్ ఆర్డర్ చేసుకొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇదంతా కిచెన్ అండి. సో మనకి ఇక్కడ నాన్ వెజ్, వెజ్ అన్నీ కూడా మనకి అవైలబుల్ ఉంటాయండి. ఏ ఫుడ్ కూడా ఇక్కడ అన్నీ కూడా, డ్రింక్స్, జ్యూస్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఇంకొకటి మనకి ఫెసిలిటీస్ ఉందండి ఈ తొట్లకొండ బీచ్లో. మనకి ఏదైనా బర్త్డే పార్టీ కానీ ఇంకా ఏ అకేషన్ అయినా సరే ఇక్కడ ఖాళీ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లో మనకి డెకరేషన్ అది చేసి మనకి వాళ్ళు పెడతారండి. 1 డే బిఫోర్ చెప్తే మనకి అక్కడ సెట్ వేస్తారండి. 1 డే బిఫోర్ చెప్పి పెడితే మనం అక్కడ సెట్ వేసి మొత్తం డెకరేషన్ అంతా చేసి మనకి డీజే అది పెట్టి ఇస్తారు. మనం అక్కడ ఫంక్షన్ చేసుకోవచ్చు, డాన్సులు అన్నీ చేసుకొని పిల్లలు డీజే అంతా పెట్టుకొని ఆడతారు ఇదంతా ఖాళీ ప్లేస్లోని. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాగా నైట్ టైం వస్తే కనుక డెఫినెట్గా మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. చూసారా, ఈరోజు సండే కదా, అందరూ క్రికెట్ ఆడుకుంటున్నారు. మ్యాక్సిమము ఇక్కడ చాలా ఖాళీగా ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడంతా చాలా ఖాళీగా ఉంటుందండి. దానివల్లనే ఇక్కడ సెలబ్రిటీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు చాలామంది. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ లాంగ్ నుంచి వస్తారు కదా సెలబ్రిటీస్ షూటింగ్స్కి అదిని. సో ఈ బీచ్కే వస్తారండి, ఎందుకంటే ఇక్కడ ఎవరు అంత క్రౌడ్ ఉండదు కనుకన. సో ఇక్కడే వస్తారు. చూసారా, మా పాప బీచ్లోని వెళ్తుంది. అక్కడ నేనేమో వద్దని చెప్తున్నాను. సో అక్కడ చాలా లోతుగా ఉంటుంది, రమ్మని చెప్తున్నాను. సో అది వినట్లేదు. చాలా డేంజర్ అండి ఇక్కడ, అసలు అది చాలా లోతుగా ఉంటుంది ఆ రాయల దగ్గర. సో నేను పిలిచేస్తున్నాను, సైడ్కి వెళ్ళి కూర్చున్నాను అని చెప్తున్నాను. సో ఎందుకంటే ఇది మ్యాక్సిమం ఎక్కువ మంది కపుల్స్ వస్తారు, ఇక్కడ ఎవరు ఉండరు కనుక ఎక్కువ మంది, దానివల్ల కపుల్స్ వస్తారండి. అసలు చాలామంది కాలేజీలు డొమ్మా కట్టుకొని అది కూడా వచ్చేస్తారు. ఎందుకంటే నేను వైజాగ్ అమ్మాయిని కనుక నాకు తెలుసు కనుక చెప్తున్నాను మీకు, ఏమనుకోకండి. అసలు నేను వైజాగ్లో పుట్టి పెరగడం నా అదృష్టం అనుకోవాలి. అసలు ఇంత బ్యూటిఫుల్ ప్లేస్, అసలు వైజాగ్ అంటేనే అసలు నచ్చని వారు అంటూ ఉండరు.
అంత మంచి ప్లేస్ ఇది వైజాగ్ అనగానే. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంత హార్డ్ వర్క్ చేసి కూడా ఉన్న ఒక 1 అవర్ బీచ్లో వచ్చి కూర్చుంటే అసలు మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటుందంటే అసలు మీరు ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా మీకే తెలుస్తుంది. ఎవరైనా సరే ఏ ఊర్లో ఉన్నా సరే మా వైజాగ్ బీచ్ని మాత్రంగా మిస్ అవ్వకండి. సో నేను చూసారా అసలు ఆ రాయి మీదకి వెళ్ళిపోతున్నాను పైకి, ఎందుకంటే అసలు నేను ఎప్పుడు వెళ్ళలేదండి ఈ పై రాయి మీదకి. అక్కడ పెద్ద పెద్ద కెరటాలు వస్తున్నాయి. సో చూస్తున్నాను ఇంకా ముందుకు వెళ్తే ఏంటనేసి, అసలు భయం వేస్తుంది ముందుకు వెళ్తుంటే కూడా. సో అసలు నేను నా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మా వారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో వైజాగ్ని మిస్ అవుతున్నానని చాలా ఫీల్ అయ్యేదాన్ని. మళ్ళీ మేము వైజాగే ట్రాన్స్ఫర్ అయిపోయాము. మా వారికి డిపార్ట్మెంట్ కనుక అసలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందండి. అసలు 15 ఇయర్స్ నేను అసలు వైజాగ్లోనే లేను. అప్పుడైతే నేను చాలా మిస్ అయ్యేదాన్ని మా వైజాగ్ని, బీచ్ని, అందరినీ కూడా. అసలు అప్పుడప్పుడు మా అత్తగారి ఇంటికి వచ్చేటప్పుడు నేను ట్రైన్ దిగేటప్పుడు అసలు నావి గూస్ బాంబ్స్ పైకి వచ్చేవండి. అసలు ట్రైన్ దిగ్గానే అంతా అంటే మన గడ్డ అంటారు కదా, మనం పుట్టినూరంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. ఐ లవ్ మై వైజాగ్ అండి, చాలా ఇష్టం అండి నాకైతే వైజాగ్ అయితే మాత్రంగా. సో మీ ఊరు మీకు ఎంతమందికి ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి. సో నా వీడియోని డెఫినెట్గా చూడండి, మిస్ కాకండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. అసలు ఈ తొట్లకొండ బీచ్ని మాత్రంగా మిస్ అవ్వకండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ రాళ్ళే ఇక్కడ ఫేమస్ అండి. ఈ తొట్లకొండ బీచ్కి ఈ రాళ్ళే అసలు ఎంత బాగుంటాయంటే నిజంగాన. నేనైతే గవ్వల కోసం వెతికేస్తున్నాను. రాళ్ళు ఉంటాయి ఇక్కడ, మనకి అక్వేరియంలో వేసుకుంటాం కదా, ఆ రాళ్ళు చిన్న చిన్న గవ్వలు అన్నీ ఉంటాయి. వాటి కోసం వెతికేస్తున్నాను వెళ్ళి. మా చిన్నప్పుడు అవే నేను ఎక్కువ నెతుకుండేదాన్ని. బీచ్కి వెళ్ళానంటే చాలు ఫస్ట్ అవే ఏరుకుండేవాళ్ళం మేము, గవ్వలు. వాటితో ఆడుకుండేవారమండి. సో ఈ స్వీట్ మెమొరీస్ అయితే ఎప్పటికీ మర్చిపోలేము మనము. సో నేనైతే నెతుకుతున్నాను, నాకు కొంచెం కొంచెం అయితే దొరికినాయి. లోపటైతే కెరటాలు వచ్చేస్తున్నాయి వెళ్తుంటే. సో వెళ్ళలేకపోతున్నాం. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంటాయో. అది లోయ బాగా ఉంటుందండి, లోతుగా ఉంటుంది అక్కడంతా కూడా. లోపలికి వెళ్ళకండి మ్యాక్సిమం మీరు ఎవరు వెళ్ళా సరే, ఎందుకంటే ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ తొట్లకొండ బీచ్ అనేది చూసారా, నాకు ఇవే దొరికినాయి, గవ్వలు దొరకలేదు, ఆ రాళ్ళే దొరికినాయి. సో చెప్తుంటే వినట్లేదు, వెళ్ళిపోతుంది. చూసారా అసలు సడన్ గా వచ్చేస్తాయండి కెరటాలు. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇక్కడ, ఎందుకంటే ఎక్కడ లోతు ఉంటుంది అనేది తెలియదు కదా. అనుకుంటే సడన్ చూసారా అప్పుడు ఎంత లోతుగా ఉందో, అందులో వెళ్ళిపోతుంది అమ్మాయి సడన్ గా. ఎంత వాటర్ వచ్చేసిందా, ఆ చెట్లు వెళ్ళిపోతానే అమ్మాయి వెళ్ళిపోతుంది. కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే కెరటాలు కొట్టుకెళ్ళిపోతాయి. వాళ్ళు చెప్పినట్టు వెళ్ళిపోయి ఇంకా వెయిట్ చేస్తున్నారు, అతను ఏమో వస్తుందేమో అనుకొని. ఇక్కడ చిన్నపిల్లలు కూడా చాలా కేర్ఫుల్గా ఆడుకోవాలి. చూడాలి చెప్పులు వెళ్ళిపోతున్నాయి, వెళ్ళిపోయేసి చెప్పండి. కెరటాలు వస్తున్నాయి కదా, పెట్టినానా వెళ్ళిపోండి చెప్పులు. అతను చెప్పులు వెళ్ళిపోయేసి ఆ కెరటాల మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎంత డేంజర్గా ఉంది తెలుసా, పెద్ద పెద్దగా వస్తున్నాయి కెరటాలు. ఇక్కడ చాలా డేంజర్గా ఉంటుంది అండి, పెద్దగా వస్తాయి కెరటాలు అన్నవి. అమ్మగా వాళ్ళ వైపు తీసుకొచ్చేస్తుంది.
ఉండాలి.